నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి. ఈరోజు మనం మాట్లాడుకుందాము. ఎప్పుడైనా ఏదైనా నిర్ణయం తీసుకున్నా ఎడిక్షన్స్గా మారిపోయినా కొన్ని అలవాట్లు పోవట్లేదు, సడన్గా వచ్చేస్తున్నాయి. ఆ టైం వరకు అనుకుంటా నేను చేద్దామని, కానీ సడన్గా వచ్చేస్తున్నాయి. నేను స్వీట్ తినద్దు అనుకుంటాను, బట్ సమ్హౌ తినేస్తున్నాను. అది ఒక 4 రోజులు ఆపుకుంటాను, కానీ 5వ రోజు ఏంటో తినేస్తున్నాను అని చెప్పి మనకి అనిపిస్తుంటుంది. సో దీన్ని ఒక 3-4 లెవెల్స్లో మనం గనక ఐడెంటిఫై చేసుకుని అవ్వగొట్టుకుంటూ ఉంటే ఈ టెంప్టేషన్స్ నుంచి మనం తీసుకున్న నిర్ణయానికి విల్ పవర్ రావడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, మీలో విల్ పవర్ పెరగాలి అంటే అసలు మీ విల్ పవర్ని డిస్ట్రాక్ట్ చేసే, అది నేను ఎక్సర్సైజ్ చేసి జిమ్కి వెళ్ళి మంచిగా హెల్తీగా తయారవ్వాలి అనుకున్నాను అనుకోండి, దానికి ఎప్పుడు పడితే అప్పుడు తినడం కానీ, మిడ్ నైట్ తినడం కానీ, 11 తర్వాత తినడం కానీ, లేకపోతే నీళ్లు సరిగ్గా తాగపోవడం, ప్రోటీన్ సరిగ్గా తినకపోవడం, కార్బ్స్ మీద ఎక్కువ షుగర్స్ కంటెంట్, ఈ కూల్ డ్రింకులు, తర్వాత ఈ ఆయిలీ మసాలా ఫుడ్ ఎక్కువ తినేస్తున్నాను. నా గోల్ ఏమో మంచి హెల్తీగా తయారవ్వడం, కానీ గోల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి ఆయిలీ ఫుడ్, మసాలా ఫుడ్, సోడాస్, షుగర్స్, తర్వాత ఎక్కువ కార్బ్స్, లెస్ ప్రోటీన్, తర్వాత ఫైబర్ కంటెంట్ తినకపోవడం, ఒకచోటే కూర్చుండిపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. మన మైండ్ డిస్ట్రాక్ట్ చేస్తుంది. అబ్బా అవన్నీ ఏం చేస్తాంలే, అబ్బా ఏముందిలే అని. బ్రతికేస్తారు కానీ ఆరోగ్యంగా బ్రతకాలి. బ్రతికేస్తారు కానీ ఒక్కసారి సూర్య నమస్కారం చేస్తే ఆశ్చర్యపోవాలి అందరూ, అంత పర్ఫెక్ట్గా చేయాలి. అలాగా మనకు అనిపించాలి. సూర్యుడే వెయిట్ చేయాలి, అబ్బా వీడు సూర్య నమస్కారం ఎంత బాగుందిరా అని. అలా చెయ్యాలి. కానీ మనకెందుకో మన మైండ్ కారణాలు చెప్తూ ఏదో నడుస్తుంది అన్నట్టుగా బ్రతికేస్తూ ఉంటారు కొంతమంది. అయితే అందరూ అట్లా ఉంటారని కాదు, ఇవి అందరికీ ఉండాలని కాదు, కాకపోతే కొంత వెనక నుంచి ఏదో లాగేస్తున్నట్టు మనం నెగిటివ్లోకి వెళ్ళిపోతాం. ఈరోజు అది అసలు ఎక్కడి నుంచి వస్తుందో గమనిద్దాం. మనకి ఏదైనా డిస్ట్రాక్షన్ మనని పట్టుకుంది అంటే 3 లేయర్లలో పట్టుకుంటుంది. ఫస్ట్ వచ్చేసి సెన్స్ ఆర్గన్స్, పంచేంద్రియాలు, దాని తర్వాత బుద్ధి, దాని తర్వాత వచ్చేసి సబ్కాన్షియస్ ప్యాటర్న్స్. ఈ 3 లేయర్లలోనూ మనని పట్టుకుంటుంది. ఓకే, సెన్స్ ఆర్గన్స్ అంటే పంచేంద్రియాల ద్వారా ఏది మనము చూస్తున్నామో, ఏది మనము నోటిలో రుచిగా ఇస్తున్నామో, చెవుల ద్వారా ఏది వేస్తున్నామో, ముక్కు ద్వారా ఏది వాసన పీలుస్తున్నామో, స్కిన్ ద్వారా ఏదైతే సెన్సేషన్ చేస్తున్నామో, ఇదే డేటా. ఈ డేటాని మనము మన డిజైర్కి తగ్గట్టుగా, లేకపోతే మన గోల్కి తగ్గట్టుగా ఉంచుకుంటే మనం తొందరగా వీటి నుంచి బయటపడతాం. ఈ సెన్స్ ఆర్గన్స్ని ఎప్పుడైతే డిస్ట్రాక్షన్కి దగ్గరగా పెడతామో, అంటే నేను డైట్ చేసి స్వీట్స్ అన్నీ తగ్గించి ఫిట్ అవ్వాలి అనుకున్నాను అనుకోండి, ఇక్కడ డిస్ట్రాక్షన్ ఏమో ఫంక్షన్లకు పిలుస్తారు, పార్టీలకు పిలుస్తారు, ఊరికే వాళ్ళు పిలిచినప్పుడు మనం వెళ్ళకపోతే బాగుండదు అని చెప్పి వెళ్ళిపోతాం. వెళ్ళాక తినకపోతే బాగుండదు అని తినేస్తాం. అక్కడ ఐస్ క్రీమ్లు, లేకపోతే లాస్ట్కి డెజర్ట్స్, స్వీట్స్ తినేస్తాం. సో ప్రాబ్లం ఎక్కడొస్తుంది? మన పంచేంద్రియాలు చూస్తున్నాయి. ఫంక్షన్కి వెళ్ళాము, అందరూ తినడం చూస్తున్నారు, మన ఇంట్లో స్వీట్ బాక్సులు ఉంటే చూస్తున్నాము, మనము అందరికీ సర్వ్ చేస్తున్నాము, దాంతో మన బాడీ టచ్ అవ్వగానే సెన్స్ ఆర్గన్స్ అక్కడి నుంచి గుంజేస్తాయి. సర్లే ఒక్కటి తింటే ఏమవుతుందిలే అనిపిస్తుంది. సో పాయింట్ ఈజ్, మీ పంచేంద్రియాలకి ఆ డిస్ట్రాక్షన్ని దూరం జరపండి. ఓకే, ఈ డిస్ట్రాక్షన్ ఎంత దూరం జరపగలిగితే కొన్ని రోజులు మీకు విల్ పవర్ జనరేట్ అయ్యేదాకా హెల్ప్ చేస్తుంది. సో మీ ముందు స్వీట్ బాక్స్ ఉంటే పక్కన జరిపేయండి, కొనద్దు. అసలు మీ ఇంటికి ఎవరు స్వీట్ బాక్స్ తెచ్చిస్తే వెంటనే తీసుకెళ్ళి ఎవరికైనా పంచేయండి. మీ ఇంట్లో ఉంచొద్దు డిస్ట్రాక్షన్. అది ఏదైనా కావచ్చు. సపోజ్ మీరు సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారు, ఐఏఎస్ ఆఫీసర్ అవుదాం అనుకున్నారు, ఏదో ఒకటి చేద్దాం అనుకున్నారు, పుస్తకాలు తప్ప ఫోన్ డిస్ట్రాక్షన్ అసలు ఉండద్దు. ఫోన్ మీ దగ్గర చిన్న స్మార్ట్ ఫోన్ తప్ప, చిన్న డయల్ ఫోన్ తప్ప. తర్వాత దూరంగా మీరు మీ డిస్ట్రాక్షన్స్ అన్నిటిని దూరం పెట్టండి. ఊరికే ఫ్రెండ్స్ రూమ్స్కి వస్తున్నారా, దూరంగా వెళ్ళి ఎక్కడన్నా వేరే సపరేట్ రూమ్ తీసుకుని ఉండండి. ఓకే, మీరు ఎంత కుదిరితే అంత మీ మైండ్ని దాని మీద ఫోకస్ పెట్టడానికి 5 సెన్స్ ఆర్గన్స్ని విత్డ్రా చేయండి. ఎలా అయితే ఒక తాబేలు తన కాళ్ళని చేతులని లోపలికి లాక్కుంటుందో, అలాగా మీ పంచేంద్రియాలని డిస్ట్రాక్షన్స్ వైపు నుంచి లోపలికి లాక్కోండి. చాలా చాలా పవర్ఫుల్. మీకు ఇది
భలే పనిచేస్తుంది. ఇది 1 year ఒట్టు పెట్టుకోవాలి. మనకు మొక్కులు వస్తాయి చూసారా, మొక్కులన్నీ వీటి కోసమే. నేను అది చెయ్యను, నేను టీవీ చూడను, నేను నా అనవసరమైన టైము అందం కోసమో జుట్లు దూకోవడం కోసమో టైం వేస్ట్ చెయ్యను, నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, సివిల్స్ చేయాలంటే ఇంకా మిగతా వాటిని తగ్గించేసేయాలి. ఎంత లెస్ అయితే అంత తగ్గించుకుంటూ వెళ్ళిపోవాలి. అలా మీరు సెన్స్ ఆర్గన్స్ నుంచి డిస్ట్రాక్షన్ లాగచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సబ్ కాన్షియస్లో కొన్ని ప్యాటర్న్స్ ఉండి సడన్గా వస్తుంటాయి మనకి. ఒక ఆయన ఇట్లాగే నా వీడియో చూసి, సార్ మీరు చెప్పారు, నేను విన్నాను, అందుకని నేను బూతులు మాట్లాడడం మానేస్తాను అని నిర్ణయం తీసుకున్నాడు. కానీ సబ్ కాన్షియస్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందంటే, బయట నుంచి సెన్స్ ఆర్గన్స్ వరకు అట్లాంటి ఫ్రెండ్స్తో తిరగట్లేదు, అట్లాంటి ఎవరైనా సినిమాలు ఉంటే, అట్లాంటి వైలెంట్ సినిమాలు ఉంటే చూడట్లేదు, అలా అన్నీ కట్ డౌన్ చేసుకుంటూ వస్తున్నాడు. కానీ సబ్ కాన్షియస్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందంటే, సడన్గా ఏదో కోపం వచ్చి టప్ అని అనేసాడు బూతు. ఓకే, సో పాయింట్ ఏంటంటే, మన సబ్ కాన్షియస్గా మనం వద్దు అని బయట నుంచి అనుకున్నా సబ్ కాన్షియస్గా ప్యాటర్న్స్ వస్తూ ఉంటాయి, సడన్గా బయటకు వస్తుంటుంది. ఆ టైంలో అరే రే ఇలా చేస్తానే, ఇంకా ఏం చేసినా ఏం లాభంలే, నాతో కాదులే, ఇంకా వదిలేద్దాంలే, ఇది అవ్వదు, ఇదంతా మనతో ఎక్కడవుతుంది మామ, ఇదంతా కాదు మనతో అని చెప్పి చాలామంది వదిలిపెట్టేస్తుంటారు. సబ్ కాన్షియస్ ప్యాటర్న్స్ని ఎక్స్ప్రెస్ అయినప్పుడు గుర్తించకపోతే మారిపోతాయి. గుర్తించకపోతే సబ్ కాన్షియస్ ప్యాటర్న్స్ స్లోగా కరిగిపోతాయి. చాలామందికి తెలియని సూపర్ సీక్రెట్, మా దగ్గరికి థెరపీకని వస్తే మేము చేసేది ఇదొక్కటే పని. మీకు సీక్రెట్ చెప్పేస్తున్నా, ఏ థెరపీ అయినా సరే ఇదే. మీకు సబ్కాన్షియస్గా ఒక ఆలోచన వస్తుంది, మీకు భయం వస్తుంది, మీకు వర్రీ వస్తుంది, మీకు ఓవర్ థింకింగ్ వస్తుంది, ఏదో ఒకటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆలోచన వస్తుంది. వచ్చినప్పుడు అబ్జర్వ్, అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. దాని గురించి మీరు భయపడి దాని గురించి అయ్యో నాకు ఇలాంటి ఆలోచన వచ్చిందండి, అయ్యో నాకు ఇలాంటి ప్రాబ్లం వచ్చిందండి, అయ్యో నాకు ఇలా వచ్చిందని, కానీ ఆ సబ్ కాన్షియస్ ప్యాటర్న్ ఓహో ఇది అవసరం అన్నమాట అని ఉంచుకుంటుంది. ఎప్పుడైనా అట్లా వచ్చిందనుకోండి, ఒక బ్యాడ్ థాట్, ఒక బ్యాడ్ వర్డ్, లేకపోతే ఒక ఓవర్ థింకింగ్ థాట్, లేకపోతే మీకు నచ్చని థాట్, ఎప్పుడో జరిగిపోయింది బాధ పెట్టే థాట్, ఏదొచ్చినా సరే వచ్చింది, ఓకే అది వెళ్ళిపోతుంది అంతే. మీరు నదికి ఇలా వాటర్ వస్తుంటే ఇలా వెళ్ళారంటే కష్టపడతారు, దాన్ని కాసేపు పక్కకి జరిగితే అలా నీళ్ళు వెళ్ళిపోతాయి, మీరు ఆ ఫ్లోతో పాటు వెళ్ళిపోవచ్చు. ప్రాబ్లం ఏంటంటే మనం ఫైట్ చేస్తాం, నాకు ఈ ఆలోచన రాకూడదు అని ఫైట్ చేస్తాం. మీరు ఆలోచనతో ఎన్ని రోజులు ఫైట్ చేసినా, ఎన్ని జన్మలు ఫైట్ చేసినా అవ్వదు. అందుకని ఆలోచనతో ఫైట్ చేయొద్దు. వచ్చింది, జస్ట్ డోంట్ రియాక్ట్ టు దట్ థాట్. అరే నాకెందుకు వచ్చింది, నాతో ఎందుకు ఇలా అయింది అని అనుకోవద్దు. జస్ట్ లీవ్ దట్ థాట్, అది అలా వెళ్ళిపోతుంది. ఓకే, ఇది కొన్ని రోజులు ప్రాక్టీస్ అయ్యాక మీకు తెలుస్తుంది. ఇక లాస్ట్ చెప్తున్నాను, ఇంటలెక్ట్, బుద్ధిని వాడి మీకు నచ్చిన వాటి వైపు ఇన్ఫర్మేషనే తీసుకోండి. నచ్చనివి, అనవసరమైనవి, భయపెట్టేవి. మొన్న మధ్య ఒక అబ్బాయి ఇట్లాగే వచ్చి, ఈసారి పేపర్ టఫ్ వస్తుందంట సార్, ఈసారి పేపర్ లీక్ అవుతుందంట సార్, ఈసారి ఇంకోటి ఏదో అయితే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వదంట సార్. అవన్నీ నీకెందుకు, చదువుకో. చేయగలుగుతావా, వచ్చిందా చెయ్యి, రాలేదు గవర్నమెంటే చేయలేకపోతే, పేపరే మారిపోతే, పేపరే లీక్ అయిపోతే నువ్వేం చేయగలవు, దానికి బాధపడకు, టైం వేస్ట్. ఓకే, సో మనకి ఈ 3 లేయర్లో గనక డిస్ట్రాక్షన్ని పట్టుకోగలిగితే మన లైఫ్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీ లైఫ్ 3 లేయర్లుగా సెట్ చేసుకుంటూ రండి. ద సెన్స్ ఆర్గన్స్, ద సబ్ కాన్షియస్ అండ్ ద ఇంటలెక్ట్, బుద్ధి. ఈ 3టిని గనక ఎక్కడికక్కడ సెట్ చేసుకుంటూ వస్తే ఖచ్చితంగా లైఫ్లు చేంజ్ అవుతాయి. అండ్ నా వీడియోస్ మీకు ఉపయోగపడితే అంతకంటే హ్యాపీగా ఇంకేముండదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఓపికగా విన్నందుకు. ఇంకో వీడియోలో కలుస్తాను.